మనం ప్రతి ఇంటి ముందు దిష్టి బొమ్మను చూస్తుంటాం. చాలా మంది తమ ఇంటిపై నరదృష్టి పడకుండా దీన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇలాంటి ఇల్లైనా దిష్టి బొమ్మ ఒకే రకంగా ఉంటుంది. అయితే ఈ దిష్టి బొమ్మ ఎవరు అన్న ఆలోచన ఇంతవరకు ఎంతమందికి వచ్చింది? అసలు ఈ దిష్టి బొమ్మ ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవాలని ఎవరు చెప్పారు? చిన్న ఇల్లు నుంచి బహుళ అంతస్తులు గల భవనానికి సైతం ఈ దిష్టి బొమ్మ ఎందుకు ఉంటుంది? కొన్ని పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడు ప్రజలు పీడింపబడ్డారు. ఈ బ్రహ్మదేవుడిచ్చిన ఒక వరంతో జలంధరుడు 3 లోకాలను తన ఆధీనంలోకి తీసుకొచ్చి దేవతలకు రాజైన ఇంద్రుణ్ణి సైతం భయపెట్టాడు. దీంతో ప్రజలు దేవుళ్ళు తీవ్ర ఆందోళన చెంది చివరికి నారదుడి వద్దకు సలహా కోసం వెళ్తారు. అయితే నారదుడు అప్పుడు జలంధరుడి దగ్గరికి వెళ్లి, నువ్వు ఎన్ని గెలిచినా శివుడి దగ్గర పేడ పురుగుతో సమానమని అంటాడు. ఎందుకంటే శివుడి వద్ద పార్వతీదేవి ఉంటుంది, ఆ అమ్మవారిని ఎవరు ఓడించలేరు అని అంటారు. దీంతో జలంధరుడికి మరింత అహంకారం పెరిగి పార్వతి కూడా నాదే అని అంటాడు. ఈ విషయం రాహు ద్వారా శివుడుకు వర్తమానం పంపుతాడు. అయితే శివుడి వద్దకు వెళ్లిన రాహువు జలంధరుడు చెప్పిన విషయాన్ని చెప్తాడు. దీంతో తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న శివుడు 3వ కన్ను తెరుస్తాడు. ఆ కంటి నుంచి కీర్తిముఖుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఈ కీర్తిముఖుడు రాహును తినబోతుంటే అప్పుడు తాను కేవలం జలంధరుడు చేసిన వర్తమానం మాత్రమే తీసుకొచ్చానని చెప్తాడు. అప్పుడు శివుడు శాంతించి రాహువును ప్రాణదీక్ష పెడతాడు. ఆ తర్వాత కీర్తిముఖుడికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. అప్పుడు శివుడి వద్దకు వెళ్లి తనకు తీవ్రమైన ఆకలి వేస్తుందని ఎవరిని తినాలని అడుగుతాడు. అప్పుడు శివుడు నీకు నువ్వే తిను అని అంటాడు. దీంతో కీర్తిముఖుడు తనకు తానే తినడం మొదలు పెడతాడు. అయితే శరీర భాగం మొత్తం తిన్నా అతడు మొహం మాత్రం అలాగే ఉండిపోతుంది. శివుడు తాను చెప్పిన మాటను ఆజ్ఞాపించినందుకు కీర్తిముఖుడికి ఒక వరం ఇస్తాడు. ప్రతి ఇంటి ముందు కీర్తిముఖుడి తల ఉంటుందని, ఆ తల ఉండడం వల్ల ఎలాంటి నరదృష్టి అయినా తట్టుకునే శక్తి కీర్తిముఖుడికి శివుడు వరం ఇస్తారు. అప్పటి నుంచి ప్రతి ఇంటి ముందు కీర్తిముఖుడి తలను దిష్టి బొమ్మలాగా తగిలించుకుంటారు. ఇది ఉన్న ఏ ఇంటికి నరదృష్టి ఇతర చెడు చూపు పడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇల్లును ప్రారంభించేవారు ఈ దిష్టి బొమ్మను తప్పకుండా ఏర్పాటు చేసుకుంటారు.